హాయ్ ఎవ్రీవన్ అండ్ దిస్ ఇస్ శ్రీనివాస్. వెల్కమ్ టు మై ఛానల్ రామన్ ఎడ్యుకేషన్ అకాడమీ. సో ఈ వీడియోలో సేమ్ క్యాలెండర్ అంటే క్యాలెండర్ అనే టాపిక్లో ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ అనేది ఏ విధంగా ఫ్రేమ్ చేస్తారంటే ఏదో ఒక ఇయర్ ఇచ్చి ఆ ఇయర్కి సంబంధించిన సేమ్ క్యాలెండర్ మరలా ఎప్పుడు రిపీట్ అవుతుంది అన్న దానిపై ప్రాబ్లమ్స్ అనేది అడగడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2021 ఉంది. సో 2021కి సంబంధించిన క్యాలెండర్ అనేది మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుంది, లేదా 1922 ఉంది, 1922 ఉంది. సో 1922కి సంబంధించిన క్యాలెండర్ మరలా ఎప్పుడు రిపీట్ అవుతుంది అన్న దానిపై క్వశ్చన్స్ అనేది మనకు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుందండి. సో దాని గురించి ఒకసారి ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను. 2021, 2022, 2023 అండ్ 2024 ఈ 4 ఎగ్జాంపుల్ తీసుకొని మనం క్వశ్చన్స్ అనేది ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం. రైట్, సేమ్ క్యాలెండర్ ఇయర్ అడిగినప్పుడు ఏ విధంగా చేయాలి మరి క్వశ్చన్ని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2021 అనే సంవత్సరాన్ని పోలిన క్యాలెండర్ మరలా ఎప్పుడు రిపీట్ అవుతుందని అడిగింది అనుకోండి. మీరేం లేదండి, సింపుల్గా లాస్ట్ 2 నెంబర్స్ని 4తో డివైడ్ చేయండి. లాస్ట్ 2 నెంబర్స్ని 4తో డివైడ్ చేయండి. లాస్ట్ 2 నెంబర్స్ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కూడా లాస్ట్ 2 నెంబర్స్ని 4తో డివైడ్ చేయండి, రిమైండర్ ఎంత? 2. ఇక్కడ కూడా 4తో డివైడ్ చేయండి, రిమైండర్ 3. ఇక్కడ కూడా 4తో డివైడ్ చేయండి, రిమైండర్ 0 వచ్చింది. అంటే అడిగిన క్వశ్చన్ని లాస్ట్ 2 నెంబర్స్ని 4తో డివైడ్ చేయండి. రిమైండర్ ఒక్కొక్కసారి 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 0 రావచ్చు. ఓకేనా? రైట్. ఒకవేళ లాస్ట్ 2 నెంబర్స్ని 4తో డివైడ్ చేసినప్పుడు నీకు రిమైండర్ 1 వచ్చింది అనుకోండి, ఇచ్చిన క్వశ్చన్కి +6 యాడ్ చేస్తే సేమ్ క్యాలెండర్ వస్తుంది. రిమైండర్ 2 వచ్చింది అనుకోండి, నీకు +11 యాడ్ చేయాలి ఇచ్చిన క్వశ్చన్కి. రిమైండర్ 3 వచ్చినా కూడా +11 యాడ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఒకవేళ రిమైండర్ 0 వచ్చింది అనుకోండి, దట్ మీన్స్ రిమైండర్ 0 అంటే ఏంటిది? లీప్ ఇయర్ అని అర్థం. సో మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుందంటే ఆఫ్టర్ 20 ఇయర్స్ తర్వాత, 28 ఇయర్స్ తర్వాత రిపీట్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో +40 కూడా తీసుకుంటాం. ఆ +40 అనేది కూడా ఎందుకు యాడ్ చేస్తామో ఒకసారి చూద్దాం. రైట్, ఒకసారి చూడండి. అడిగిన క్వశ్చన్ని లాస్ట్ 2 నెంబర్స్ని 4తో డివైడ్ చేస్తాం, రిమైండర్ 1 వస్తే 6 యాడ్ చేస్తాం. నెక్స్ట్ 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 2 వస్తే 11 యాడ్ చేస్తాం. రిమైండర్ 3 వస్తే 11 యాడ్ చేస్తాం. రిమైండర్ 0 వస్తే 28 యాడ్ చేస్తాం. కొన్ని సందర్భాల్లో 40 కూడా యాడ్ చేసే అవకాశాలు ఉంటాయి. రైట్, ఒకసారి చూడండి. రైట్, 2021కి రిమైండర్ 1 వచ్చింది కాబట్టి ఎంత యాడ్ చేయాలి? 6 యాడ్ చేయాలి. అంటే 2027 అనేది 2021ని పోలిన క్యాలెండర్ 2027లో వస్తుందని. నెక్స్ట్ ఇక్కడ 11 యాడ్ చేయండి, ఆన్సర్ ఎంత వస్తుంది? 2033 వస్తుంది. ఓకేనా? అంటే 2022ని పోలిన క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుందంటే 2033లో రిపీట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా రిమైండర్ 11 కదా, అంటే ఇక్కడ ఎంత యాడ్ చేయాలి? నువ్వు మళ్ళీ 11 యాడ్ చేయాలి. 11 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 34 అవుతుంది. అంటే రిమైండర్ 2 వచ్చినా 11 యాడ్ చేయాలి నువ్వు, రిమైండర్ 3 వచ్చినా కూడా 11 యాడ్ చేయాలి. మరి రిమైండర్ అనేది 0 వచ్చినప్పుడు ఎంత యాడ్ చేయాలని చెప్పిన? 28 యాడ్ చేయాలని చెప్పిన. 2024కి 28 యాడ్ చేస్తే 2052 అనేది మన ఆన్సర్గా వస్తుంది. ఓకేనా? ఇవన్నీ సేమ్ క్యాలెండర్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్. మరి కొన్ని సందర్భాల్లో 40 అనే నెంబర్ యాడ్ చేయాలని కూడా చెప్పినా కదా. మరి ఆ 40 అనే నెంబర్ ఏ విధంగా తీసుకోవాలి, ఏ కండిషన్స్లో 40 అనేది యాడ్ చేయాలని ఒకసారి చూద్దాం. రైట్, ఇదైతే క్లియర్ కదా. రిమైండర్ 1 వస్తే డైరెక్ట్గా 6 యాడ్ చేస్తావు అడిగిన క్వశ్చన్కి. 2, 3 వస్తే 11 యాడ్ చేస్తావు. సో మీకు సేమ్ క్యాలెండర్ అనేది రిపీట్ అవుతుంది. రిమైండర్ 28 వచ్చింది అనుకోండి, రిమైండర్ 0 వచ్చింది అనుకోండి, 28 యాడ్ చేస్తాం. కొన్ని సందర్భాల్లో 40 యాడ్ చేస్తామని చెప్పిన. సో అది ఎందుకు యాడ్ చేస్తాం, మరి ఏ విధంగా యాడ్ చేస్తాం అనేది ఒకసారి కంటిన్యూగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1580 అనే క్వశ్చన్ ఒకటి ఉంది అనుకోండి. నెక్స్ట్ 1784 అనే క్వశ్చన్ ఉంది. రైట్, ఈ 2 క్వశ్చన్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. రైట్, ఇక్కడ సేమ్ క్యాలెండర్ ఇయర్ అడిగినాం అనుకోండి, ఇక్కడ కూడా సేమ్ క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుంది అని అడిగినాం అనుకోండి. నువ్వు అడిగితే ఏం చేయాలి? ఫస్ట్ 2 నెంబర్స్ని 4తో డివైడ్ చేయాలి కదా, 4తో డివైడ్ చేయండి. రిమైండర్ ఎంత వస్తుంది నీకు? రిమైండర్ 0 వస్తుంది. ఇక్కడ కూడా లాస్ట్ 2 నెంబర్స్ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది నీకు? 0నే వస్తుంది. మరి రిమైండర్ 0 వచ్చినప్పుడు ఎంత యాడ్ చేయాలని చెప్పిన? +26 అనే నెంబర్ యాడ్ చేయాలని చెప్పిన. 1580కి +28 యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 1608 వస్తుంది.
1608 వస్తుంది అంతే కదా, 1608 వస్తుంది. రైట్, ఒకసారి చూడండి. క్వశ్చన్ అనేది 15th సెంచరీలో ఉంది, అంటే 1500 సంవత్సరంలో క్వశ్చన్ ఉంది. ఆన్సర్ అనేది ఎక్కడ వచ్చింది మనకు? 16th సెంచరీ, అంటే 1600 సంవత్సరంలో వచ్చింది. అంటేనా? క్వశ్చన్ ఒక సెంచరీలో ఉండి ఆన్సర్ ఒక సెంచరీలోకి వస్తే మధ్యలో 1600 అనే సెంచరీ వచ్చింది కదా, చూడండి ఒకసారి. మధ్యలో 16th సెంచరీ వచ్చింది కదా. సో ఇట్లా క్వశ్చన్ ఓ సెంచరీలో ఉండి ఆన్సర్ ఇంకో సెంచరీలో వచ్చినప్పుడు మధ్యలో వచ్చే సెంచరీ ఇయర్ని 400తో డివిజిబుల్ చేయాలి. మరి 1600 అనేది 400 డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. కాబట్టి నువ్వు +28 యాడ్ చేస్తావు. అర్థమైందా పాయింట్? క్వశ్చన్ ఓ ఇయర్లో ఉండి ఓ సెంచరీలో ఉండి ఆన్సర్ ఇంకో సెంచరీలో వచ్చింది అనుకోండి, ఆ వచ్చిన సెంచరీ ఇయర్ని అంటే 1600ని 4తో డివిజిబుల్ అవ్వాలి. అవుతేనే నువ్వు +28 యాడ్ చేస్తావు. లేదు అనుకుంటే ఒకసారి చూడండి. ఒకవేళ క్వశ్చన్ 15th సెంచరీలోనే ఉంది, ఆన్సర్ కూడా 15th సెంచరీలో ఉందనుకోండి, నో ప్రాబ్లం, మనకి ఎలాంటి ప్రాబ్లం రాదు. కానీ క్వశ్చన్ ఒక సెంచరీలో ఉండి ఆన్సర్ ఇంకో సెంచరీలో ఉంటే మాత్రమే మధ్యలో వచ్చే సెంచరీ ఇయర్ 400తో కంప్లీట్గా డివిజిబుల్ కావాలి. అయితే +20, కాకపోతే చూడండి ఒకసారి ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా రిమైండర్ ఎంత వచ్చింది మనకు? 0 వచ్చింది. 0 వచ్చింది చూడండి. 0 వచ్చినప్పుడు నువ్వు ఎంత యాడ్ చేయాలని చెప్పినాం? 28 యాడ్ చేయాలని చెప్పినాం. 28 యాడ్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 1800 సంథింగ్ చేంజ్ ఎంతో వస్తుంది అనుకోండి. ఓకేనా? 1800 జనరల్గా 4తో యాడ్ చేస్తే రిమైండర్ 0 వచ్చినప్పుడు ఎంత యాడ్ చేస్తాం? 28 యాడ్ చేస్తాం. మరి 28 యాడ్ చేసినప్పుడు నీకు ఎంత వస్తుంది? ఇక్కడ 8x12 వస్తుంది. 8x12 వస్తుంది. రైట్, 8x12 వస్తుంది. కానీ నేనేమంటున్నా అంటే క్వశ్చన్ అనేది 17th సెంచరీలో ఉంది, ఆన్సర్ ఎందులో ఉంది? 18th సెంచరీలో ఉంది. అంటే ఈ 18th సెంచరీ అనేది దేంతో డివైడ్ కావాలని చెప్పిన? 400తో డివిజిబుల్ కావాలని చెప్పిన. మరి ఈ 18th సెంచరీ అనేది 400తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. కాబట్టి ఈ నెంబర్కి ఇప్పుడు ఎంత యాడ్ చేయాలంటే 28 కాకుండా +40 అనే నెంబర్ యాడ్ చేయాలి. ఓకేనా? 28 కాకుండా +40 అనే నెంబర్ యాడ్ చేయాలి. ఇప్పుడు దీనికి +40 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 1784 +40 అంటే 1824 అనేది మన ఆన్సర్గా ఉండడం జరుగుతుంది. ఓకేనా? జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ ఒక సెంచరీలో ఉండి ఆన్సర్ ఇంకో సెంచరీలోకి మారిపోయినప్పుడు మధ్యలో వచ్చే సెంచరీ ఇయర్ అనేది 400తో డివిజిబుల్ కావాలి. ఓకేనా? అయితేనే మనకు 28 అనేది అప్లికేబుల్ అవుతుంది. ఎప్పుడు ఇదంతా కూడా సిచ్యువేషన్ మనకు లీప్ ఇయర్ వచ్చినప్పుడు. ఓకేనా? రైట్, నెక్స్ట్ ఇది కూడా చూడండి. ఈ 84 అనేది 4తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది లీప్ ఇయరే. మరి నువ్వు ఎంత యాడ్ చేయాలి? వాస్తవానికి 28 యాడ్ చేయాలి. కానీ నేనేమంటున్నా అంటే నువ్వు ఈ నెంబర్కి 28 యాడ్ చేస్తే మన ఆన్సర్ 1800 సంథింగ్ వస్తుంది. అవునా కాదా? క్వశ్చన్ 17th సెంచరీలో ఉంది, ఆన్సర్ 18th సెంచరీలో వస్తుంది. కానీ నేనేమంటున్నా అంటే ఈ 18th సెంచరీలో వచ్చినప్పుడు 400తో డివిజిబుల్ అయితేనేమో +28 యాడ్ చేస్తాం. ఒకవేళ 400తో డివిజిబుల్ కానట్లయితే నువ్వు డైరెక్ట్గా 40 యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఇది 28 యాడ్ చేయాలా 40 యాడ్ చేయాలన్న దానిపై ఇది కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఆ సెంచరీ ఇయర్ అనేది 400తో డివిజిబుల్ అయితే +28 యాడ్ చేయడం. ఒకవేళ కాకపోయింది అనుకోండి, మధ్యలో వచ్చే సెంచరీ 400తో డివిజిబుల్ కాకపోయింది అనుకోండి, నువ్వు మళ్ళీ 40 యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఇదంతా కూడా సేమ్ ఇయర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఓకే, థ్యాంక్ యూ.